అడవికి నదికి భూమికి ఆప్తహితులు దైవ బంధువుల్ మీరహో దళితులారా, దైవ బంధువుల్ మీరు అహో దళితులారా. బ్రహ్మర్షి భార్యయౌ పరమ పతివ్రత ఇలా అరుంధతి మాదిగల శుభాంగి. మాదిగ కులంలో పుట్టినటువంటి శుభాంగి, శుభలక్షణ సంశోభిత ఆ అరుంధతి మాత, ఆవిడ బ్రహ్మర్షికి భార్య అయిందండి. వశిష్ఠ మహర్షి అంటే ఈ భారతీయ ఋషులందరిలో కూడా మొట్టమొదట పేర్కొనదగినటువంటి సత్వ సంపన్నుడు వశిష్ఠ మహర్షి. ఆయన నోటి నుంచి బ్రహ్మర్షి అంటే విశ్వామిత్రుడు ఎప్పుడంటాడా అని ఎదురు చూసినటువంటి వాడు. నాకు బ్రాహ్మణత్వం ఇవ్వవయ్యా నీ నోటి నుంచి అన్నవాడు. అంటే తాను బ్రహ్మర్షి అయ్యాడు అని బ్రహ్మదేవుడు చెప్పినా సరే విశ్వామిత్రుడికి మీరు చెప్పడం కాదు బ్రహ్మదేవ, స్వామి బ్రహ్మదేవ మీరు నన్ను బ్రహ్మర్షి అంటాం కాదు వశిష్ఠ మహర్షి అనాలి అని అడిగి వశిష్ఠ మహర్షి అవునయ్యా నువ్వు బ్రహ్మర్షి అయినావు అని అంటే అప్పుడు పరమానందం పొందినటువంటి వాడు విశ్వామిత్రుడు. అటువంటి బ్రహ్మర్షి ఈ మాదిగల కులంలో ఉన్న శుభలక్షణ సంశోభిత అయిన అరుంధతీ దేవిని భార్యగా స్వీకరించాడనంటే అంటరానితనం ఏమిటి, అస్పృశ్యత ఏమిటి ఈ భారతీయ సంప్రదాయంలో? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతున్నది, ఎటువంటి దివ్య సంస్కృతికి ఎటువంటి లోపాలు కల్పించారు, ఎందుకు జరిగింది, వాటన్నిటినీ కూడా మనం తప్పకుండా ఆ చరిత్రని తవ్వి ఇప్పటి వారికి చెప్పవలసిందే. చాలా మందికి తెలియదు, అగ్ర కులాలు అనుకునేటువంటి వాళ్ళకు కూడా తెలియదు, బ్రాహ్మణులకు కూడా తెలియదు చాలా మందికి. పూజలో కూడా అరుంధతి వశిష్టాభ్యాన్నమః ప్రతి కులం వారు బ్రాహ్మణులు, వేద బ్రాహ్మణుడు కొడుక్కి కూతురికి పెళ్లి చేస్తే ఆ అల్లున్నో కోడల్నో కూతురునో కొడుకునో తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూపించి ఆ అరుంధతీదేవికి నమస్కరించండి రా, అట్లా అంత పాతివ్రత్యంతో ఉత్తమ గుణాలతో సుగుణాలతో సౌశీల్యంతో భర్తకి అనుకూలంగా ఉండి అన్యోన్యానురాగ దాంపత్యాన్ని మీరు కొనసాగించాలిరా అని ఆ అరుంధతీదేవిని మొట్టమొదట దర్శించేటటువంటి సంప్రదాయం మనది. 7 పతివ్రతలు ఆవిడకే అది దక్కింది. విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఈ అంశాన్ని ఆయన ఇంకా సుదీర్ఘంగా పొడిగిస్తూ అరుంధతీదేవి యొక్క గొప్పదనాన్ని ఎలా చెప్పారంటే, రాముడు వైరాగ్యంలో పడిపోయి వశిష్ఠ మహర్షి దగ్గర యోగ వాసిష్టం ఆ సూత్రాలన్నీ కూడా వేదాంత సూత్రాలన్నీ కూడా తెలుసుకుంటూ ఆయన వైరాగ్యంలో ఉండి సంసారం చేయటం లేదు. అంటే అమ్మవారితో ఆయన సాంసారికమైనటువంటి ముచ్చట్లు లేవు. ఆ విషయాన్ని వశిష్ఠ మహర్షి ఏమనుకుంటున్నాడు, నా శిష్యుడికి ధనుర్విద్య ఇతర శాస్త్రములే కాదు వేదాంత శాస్త్రము కూడా ఆయనకి చాలా ఇష్టంగా ఉన్నది, నేను బోధిస్తున్నాను అనుకున్నాడు. చూడండి పురుషుడికి స్త్రీకి ఉండే స్వభావంలో తేడా. ఆ అరుంధతీదేవి సీత వాలకం, ఆమె మాటలు ముఖ లక్షణాలు అవన్నీ గమనించి వీరి దాంపత్యంలో ఈ రాముడికి వైరాగ్య బోధ చేస్తున్నాడు ఈయన, దీని ప్రభావం ఉన్నది అనేటువంటిది తెలుసుకుని ఆ అరుంధతీదేవి శ్రీరాముడికి సాంసారికమైనటువంటి జీవనము దాంపత్యము ఆ ధర్మము దాని విశేషాల గురించి తెలియజెప్పింది. ఆ సీతారాముల యొక్క దాంపత్యం వర్ధిల్లింది అంటే కేవలం అరుంధతీదేవి వల్లే అని విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రతిపాదించారు. ఆ అరుంధతీదేవిని చూపించేటువంటి ఆ అంశంలో ఉన్నటువంటి విషయాన్ని ఈనాటి తరం వాళ్ళందరికీ తెలియాలని దాన్ని అంత పరమాద్భుతంగా దాన్ని ఇంకా పొడిగించి ఆ వివరాలన్నీ కూడా చెప్పారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి అరుంధతీదేవి ఈ మాదిగల శుభాంగి, ఆవిడ శుభలక్షణ సంశోభిత అయినటువంటి ఈ మాదిగ కులంలో పుట్టినటువంటి ఆవిడ. హనుమంతునే కన్న అంజనాదేవియు సద్గుణావతి గిరిజనుల బిడ్డ. ఆంజనేయ స్వామి అంటే నవ వ్యాకరణ పండితుడు. ఒక్క వ్యాకరణం నేర్చుకునేటప్పటికే జన్మ చాలదు. ఇటు పడమటి కొండ అటు తూర్పు కొండ, 2 కొండలకి కూడా 2 పాదములు మోపి సూర్యనారాయణ మూర్తి ఉదయించిన దగ్గర నుండి అస్తమించే వరకు కూడా అలా నిలబడి ఆయన దగ్గర సకల శాస్త్రములు కూడా నేర్చుకున్నటువంటి వాడు హనుమంతుడు. గుండె చీల్చి చూపిస్తే సీతారాముల్ని నిలుపుకున్నటువంటి పరమ భక్తుడు, మహాశక్తి సంపన్నుడు, త్యాగి,
అటువంటి ఆ ఆంజనేయ స్వామిని కన్న తల్లి గిరిజనుల బిడ్డ. ఎక్కడుందండి అంటరానితనం?